మీరు చేయవలసినటువంటి ఆచారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా అభిషేకం చేయించడం, వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి బుధవారం నాడు అభిషేకం చేయించడం మీకు చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 9. మీరు పెట్టుకోవాల్సిన బొట్టు కుంకుమ, గంధం రోజు పెట్టుకోవాలి. అలాగే చేయవలసిన పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని రోజు పారాయణ చేయడం చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. మీ అదృష్ట రత్నం లక్కీ రాయి ఏమిటంటే కనుక పగడం ధరించాలి. మీరు ఏ వేలికి ధరించాలంటే కనుక ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలి. పూజించవలసినటువంటి వృక్షం తాడి చెట్టుని కానీ మారేడు చెట్టుని కానీ రోజు పూజ చేయడం కానీ పాత్రం కానీ చేయడం మంచిది మీకు. అలాగే మీరు ఆచరించవలసిన పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి, శ్రీరామనవమి, ఈ 2 పండుగల్ని ఖచ్చితంగా ఆచరించుకోవాలి. మీరు చదవవలసిన పురాణం విష్ణు పురాణం, స్కంద పురాణం చదివితే చాలా మంచిది. మీరు పఠించవలసిన మంత్రం ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని నిత్యం స్మరణ చేసుకోవడం చాలా మంచిది. మీకు కలిసొచ్చే రంగు కుంకుమ రంగు అనమాట. మీకు సరిపోయే సింహద్వారం తూర్పు, ఉత్తరం చాలా బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి దానం కందులు కానీ నువ్వులు కానీ దానం చేస్తే మంచిది. ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం మీకు మంచిది కాదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం అంగారకాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాతు అనేటటువంటి కుజగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి మీ యొక్క మందిరంలో కూర్చుని, దేవతా మందిరంలో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ పారాయణ చేసినా, తపస్సు చేసినా, జపం చేసుకున్నా మీకు ఆ రోజంతా సక్సెస్ అవుతుంది. ఏ పనైనా కలిసి వస్తుంది మీకు. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసిన ప్రత్యేక ఆచార నియమాలు. ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోండి. సింధూరం బొట్టు కానీ, లేదా ఎరుపు రంగు కుంకుమ బొట్టు కానీ పెట్టుకోండి. బొట్టు పెట్టుకోకుండా అసలు జీవితంలో ఎక్కడికి వెళ్ళకండి, ఎవరికి కనపడకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మందార పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిది. మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ఉంచుకోవడము, అలాగే ఆవు నేతితో దీపారాధన చేయడం చాలా మంచిది. ఎరుపు, పచ్చ రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలను ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం లేదా బుధవారం నాడు సాధువులకి, పేదలకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అనాథ శరణాలయాల్లో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ పుట్టినరోజు ఎప్పుడు వచ్చినా కూడా అన్నదానం